నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. ఖమ్మం జిల్లాలో సంబంధించినటువంటి ఒక గ్రామంలో ఒక మైనార్టీకి సంబంధించిన 13 సంవత్సరాల రజక బాలిక పైన ఒక ముస్లిం వ్యక్తి రేప్ అటెంప్ట్ చేయడంతో పాటు ఒక బిల్డింగ్ ఫ్లోర్ నుంచి కిందికి తోసేశాడు. దాదాపు ఆ పాప యొక్క ఎముకలు కూడా మొత్తం నుజ్జు అయిపోయాయని చెప్పేసి కూడా చాలా మంది రజక సంఘ నాయకులు కావచ్చు, బాధిత కుటుంబ సభ్యులంతా కూడా నిమ్స్ హాస్పిటల్కి వచ్చారు. మాట్లాడడం అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడడం. మనతో పాటు రజక సంఘ నాయకులు ఉన్నారు. అన్న, అసలు ఏం జరిగింది, ఆ పాప అసలు ఆ పరిస్థితిలో అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అసలు పూర్తి విషయాలు పూర్తి విషయాలు మనకు 9వ తారీఖు తెలిసింది. 9వ తారీఖు మాకు సంఘటన జరిగింది. 6వ తారీఖు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటన. నాకు కూడా 9వ తారీఖు వెళ్తే తెలిసింది. అన్న ఇట్లా జరిగిందంటే ఎంబడే నేను పేరెంట్స్కి ఫోన్ చేయడం అక్కడ ఉన్నటువంటి హరిప్రసాద్ అని మన రజకుడు నాకు ఫోన్ చేసింది. దాని తర్వాత పేరెంట్స్కి ఫోన్ చేసి ధైర్యం చెప్పడం జరిగింది. అమ్మ నేను ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి నేను ఫోన్ చేసిన. దాని తర్వాత సిఐ గారికి ఫోన్ చేసిన. సిఐ గారికి ఫోన్ చేస్తే అరెస్ట్ చేసినాము, తప్పకుండా బ్లడ్ శాంపిల్స్ హైదరాబాద్కు పంపినాము. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి, తప్పకుండా మనం బయటికి రాకుండా చేస్తామని సిఐ గారు మాకు చెప్పడం జరిగింది. అమ్మాయి కావచ్చు అబ్బాయి ఆ ప్లేస్ కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అసలు ఏంటి అలా పరిచయం ఏంటి అని? అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఒకటే. వీళ్ళు ఉండేది ఇంకొక ఊర్లో తల్లిదండ్రులు, వాళ్ళ పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అదే బిల్డింగ్ లో వాచ్మెన్ గా ఉంటున్నారు. వేసవ్ సెల్ ఖమ్మం 2 టౌన్ దగ్గర ఏదైనా కాలనీ పేరు రాపర్తి నగర్ లా ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో వాచ్మెన్ గా ఉంటారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత. వీళ్ళు పాప అంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి అక్కడ వదిలేయడం జరిగింది. అమ్మ కూడా ఇక్కడే ఉన్నది. ఆ రోజు సంఘటన జరిగిన రోజు ఇక్కడే ఉన్నది. అక్కడ చూసిన తర్వాత అదే అపార్ట్మెంట్ లో 2nd ఫ్లోర్ లో ఉంటున్నటువంటి 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ లో గౌస్ పాష అనేటటువంటి నరరూప రాక్షసుడు ఎవరు లేని సమయంలో ఆ పాపని ఇంటికి పిలిపించుకొని అఘాయిత్యం చేయడం జరిగింది. అంటే ఇట్లా ఇప్పుడు ఈ ముస్లిం వ్యక్తి ఆ ఫ్యామిలీతో ఉంటాడా లేకపోతే అక్కడ ఉంటాడు? బ్యాచిలర్ కాదు, అక్కడ ఫ్యామిలీ తోటే ఇల్లు కొన్నాడు. దాంట్లో ఓనర్ అయినా ఒక ప్లాట్ ఓనర్ అనమాట. ఆయన ఎవరు లేని సమయంలో పాపను, ఇంకా అది భగవంతునికే తెలిసిన విషయం, అది చేసినాక వాళ్ళ అమ్మ చూసి ఏమైంది పాప ఇట్లా చింపేచెదరుగా ఉందని చెప్పేసి బట్టలు కూడా కట్టడం జరిగింది. కళ్ళు తిరిగి కింద పడిపోతే దాని తర్వాత మళ్ళా వెనకాల నుంచి వచ్చి ఆ పాపను తోసి కిందికి పడేయడం జరిగింది. 2nd ఫ్లోర్ నుంచి మెడకాయ పట్టుకొని వెనకకు తోసేయడం జరిగింది. అక్కడ గోడ వెనకాల పడ్డ పాపను కూడా ఎవరో చూసి ఎవరో పడ్డారని తల్లిదండ్రులు వెళ్ళి చూస్తే వీళ్ళ పాప ఉన్నది. అది జరిగిన సంఘటన. ఏంటి పాప పరిస్థితి ఏ విధంగా ఉంది, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? మరి ఈ పాప కండిషన్ పోలీసులు మొన్ననే జరిగిన 3 రోజులకి అరెస్ట్ చేసినారు. ఇప్పుడైతే పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. బతికేటటువంటి పరిస్థితి కూడా డాక్టర్లు గ్యారెంటీ చెప్పట్లేదు. 2 చేతులు విరిగిపోవడము, దాని తర్వాత పక్కటెముకలు విరిగిపోవడము, దాని తర్వాత ఊపిరితిత్తులకు దెబ్బలు తగ్గడం, మెయిన్ గా ఏదైతే బ్యాక్ బోన్ ఉంటది కదా, బ్యాక్ బోన్ కూడా స్పైల్ కావడం, బ్యాక్ బోన్ కూడా అది ఏమంటారు ఇరిగిపోయింది అనమాట, వెన్నెముక. కాబట్టి డాక్టర్స్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఆమె మాట్లాడని పరిస్థితులు అంటే ఎక్కువ మాట్లాడితే పక్కటెముకల మీద ఒత్తిడి పడుతుంది, వెన్నెముక మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి పాప కండిషన్ అయితే చాలా సీరియస్ గా ఉంది. దీనికి పూర్తిగా ఈ దాడులకు పూర్తి బాధ్యత స్థానిక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు. ఈ సంఘటనను పూర్తిగా బాధ్యత వహిస్తూ తన సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలోనే సంఘటన జరిగితే మంత్రుల స్పందన ఎక్కడుంది? అంటే అగ్రవర్ణాలకు అన్యాయం జరిగితే ఒక స్పందన, పేదవాళ్లకు అన్యాయం జరిగితే ఒకలాగా. ఎన్ని రోజులు అవుతుందని ఇష్యూ జరిగి? 6వ తారీఖు సంఘటన జరిగింది. 6వ తారీఖు ఇప్పటికి ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎవరు? అయితే 6వ తారీఖు సంఘటన జరిగి 9వ తారీఖు వెలుగులోకి రావడం జరిగింది. 9వ తారీఖు సాయంత్రం 10వ తారీఖు పొద్దుగాల్లో పేరెంట్స్ కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నేను ఉన్నాను, మీరు అధైర్యపడకండి అని ధైర్యం చెప్పడం జరిగింది. అంతవరకే అరెస్ట్ చేసినారు. ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తామండి. చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తే ఈ రోజు అరెస్ట్ చేసి ఆయనకు భోజనాలు పెట్టి ఆ చేయవలసినంత అవసరం లేదు కదా. గతంలో ప్రియాంక రెడ్డి మీద అఘాయిత్యము హత్య జరిగితే రాత్రికి రాత్రి సజ్జనర్ గారు, సిపి సజ్జనర్ గారు రాత్రికి రాత్రి వాళ్ళని తీసుకెళ్లి రీకన్స్ట్రక్షన్ లో భాగంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అవునా? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ మీద, ఒక మహిళ మీద స్కూటీ మీద వెళ్తుంటే యాసిడ్ దాడి చేస్తే రాత్రికి రాత్రి రాజశేఖర రెడ్డి గారు ఎన్కౌంటర్ చేయించిండు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొమ్మెరల ఘటన జరిగింది. మీకు తెలియదు, కొమ్మెర రజక బాలిక మీద 3 నెలల బాలిక మీద, మీరు నమ్ముతారో లేదో, 3 నెలల బాలిక మీద అగ్రవర్ణాల వాళ్ళు కాలితోటి తనితే చచ్చిపోయింది. మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ పాప మీద దాడి జరిగి ఇప్పుడు చనిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందండి? కనీసం 7-8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు చర్యలు లేవు.
అర్థమవుతుందా? ఆ సంఘటన అట్లా వదిలేసి అది మరవక ముందే మళ్ళా ఖమ్మంలో ఇది ఒక సంఘటన. అంటే రజకులకు రక్షణ కరువైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు పాప పరిస్థితి కనుక్కున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు కూతవేటు దూరమే కదండి, ఇక్కడ నుండి క్యాంప్ ఆఫీస్ ఎంత దూరం ఉందండి, సెక్రటరేట్ ఎంత దూరం ఉంది. మీరు ఇంపార్టెంట్ మీటింగ్ అని సెక్రటరేట్ కు మంత్రులను పిలిపిస్తారు కదా, అంత మంత్రులు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారండి? గతంలో ఎన్ని ప్రభుత్వాలు చేసినా ఎక్కడ ఏమైనా సంఘటన జరిగితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే వెళ్ళేటోళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు కూడా చాలా మందికి తెలియదు వాస్తవంగా. అవునా కదా? ఈరోజు శాంతి భద్రతలు నశించినాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే ఇక్కడికి రావాలి, తల్లిదండ్రుల దగ్గర నిజాలు తెలుసుకోవాలి. నిజం తెలుసుకోమంటున్నాం, అబద్ధం అవసరం లేదు. నిజాలు తెలుసుకొని కుటుంబానికి బాసటగా నిలవాలి, కుటుంబానికి ధైర్యం చెప్పాలి, ఆర్థిక సహాయం చేయాలి. గవర్నమెంట్ తరఫు నుండి అమ్మాయి బతకాలి. అమ్మాయి బతకడమే కాదు, వాడిని నరరూప రాక్షసుడు భాష ఎవరైతే ఉన్నారో, గౌస్ భాష ఎవరైతే ఉన్నారో ఉరి తీయండి. మీ వల్ల అవుతుంది కదా, ప్రభుత్వం తలుచుకుంటే ఏదన్నా అవుతుంది, ఉరి తీయండి. లేకపోతే ఒకటే గుండుతోటి ఒకటే గోలితోటి ఎన్కౌంటర్ చేయండి. అప్పుడు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు తప్ప ఈరోజు తూతు మంత్రంగా అరెస్ట్ చేసి 1-2 నెలలు కాగానే బయటికి రావడం, మళ్ళీ ఇంకో పాపల మీద. అంటే ఈ పాపకు జరిగిన సంఘటన వాడి లైఫ్ లో ఇది చివరిది కావాలి, ఇదే మొదటిది కావాలి, ఇదే చివరిది కావాలి. తక్షణమే అఖిల భారత రజక సంఘం ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. రజకుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రజకులను చిన్న చూపు చూస్తా ఉంది, ఓటు బ్యాంక్ వాడుకుంటుంది కేవలం రజకులని, కరివేపాకులాగా తీసి పక్కల పడేస్తా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒంటి మీద బట్టలు కూడా ఉతికింది మేమే, ఆయన ఒంటి మీద బట్టలను ఇస్త్రీ చేసింది మేమే. ఇంత సేవ చేస్తే నువ్వు పుట్టిన కాంచి చచ్చే వరకు సేవ చేసేటటువంటి కులాలలో రజక కులం ఒకటి. మిమ్మల్ని ఇంత తీర్చిదిద్ది మిమ్మల్ని అందరినీ ఇంత బట్టలు ఉతికి మిమ్మల్ని రాజులుగా తయారు చేసి అసెంబ్లీకి పంపిస్తే రజకుల మీద దాడి జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించరు. మహిళా మంత్రులు సీతక్క గారు ఉన్నారు కదా, ఒక మహిళ చిన్న పాప మీద కదా జరిగింది, చిన్న సంఘటన మీద మంత్రి గారు స్పందిస్తారు కదా. ఈ సంఘటన మంత్రి గారికి తెలియదా? తెలిసినా స్పందించట్లేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకులకు రక్షణ కరువైపోయింది. తక్షణమే రజకుల మీద దాడులను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. దీనికి పూర్తి బాధ్యత 3 మంత్రులే ఖమ్మం నుంచి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు వీళ్ళు, ఒక ఖమ్మం జిల్లాకే కాదు, సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా? అగ్రవర్ణాలకు చేస్తే మీరు ఎవరు లేకపోయినా, సెక్యూరిటీ లేకపోయినా వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి బాసడగా నిలబడతారు కదా. ఈరోజు మీ బట్టలు ఉతికేటటువంటి కులానికి అన్యాయం జరిగింది కదా, ఒక చిన్న పాప 12 సంవత్సరాల పాప మీద అన్యాయం జరిగినప్పుడు ఎందుకు స్పందించరు? అంటే సిగ్గవుతుందా మా పక్షాన స్పందించడానికి? పోయినసారి సంక్షేమ పథకాలు తెస్తాము, ప్రజాపాలన తెస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి ఈ రోజు రజకుల మీద దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఆ గౌస్ పాషా అనేటోడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు, నాకు నిన్న తెలిసింది. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే ఏదైనా చేసుకోవచ్చా? కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే హత్యలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, చిన్నపిల్లల మీద మర్డర్ చేయొచ్చా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఉన్నోడైనా, లేడోడైనా, ధనికుడైనా, పేదవాడైనా శిక్ష ఒకటే ఉండాలి. ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? పేదల మీద అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవాలి, ప్రశ్నిస్తే నీ మీద కేసులు, ప్రశ్నిస్తే జైలుకి, గవర్నమెంట్ ప్రశ్నిస్తే ఇరకాటంలో పెట్టడం. నేను అనేది ఒకటే, ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్ర వీడాలి. మీరు వచ్చిన తర్వాత ఎంతమంది మీద దాడి జరిగిందో మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. మా జిల్లా బిడ్డనే ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్, మాది మహబూబ్ నగరే, కానీ మహబూబ్ నగర్ లో కూడా ఏదైతే గద్వాలలో కూడా రజకుల మీద దాడి జరిగింది, ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలో ఇది రెండో సంఘటన, మహిళల మీద 2 జరిగినాయి. కుమ్మెర విషయము ఇదే విషయం. కాబట్టి నేను ఒకటే, కుటుంబానికి న్యాయం చేయకపోతే మా వల్ల కాదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, లేకపోతే నిందితుడు మాకు అప్పచెప్పండి. ఎక్కడైతే ఆ పాపను దోషిండో అక్కడికి వెళ్ళి ముడ్డు మీద జాడిస్తాం వాడిని. అదే అపార్ట్మెంట్ నుండి వాడిని అక్కడ నుండి తోసిన తర్వాత వాడిని కూడా ఇదే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. అవునా? న్యాయం అక్కడే ఉండాలి. నేను అనేది ఒకటే, భారత రాజ్యాంగాన్ని కరెక్ట్ గా అమలు అవ్వాలి, పేదవాళ్ళకు అమలు అవ్వాలి, ధనికులకు కాదు ఆయన రాసింది. పేదవాళ్ళకు రాజ్యాధికారం రావాలి, పేదవాళ్ళ మీద దాడులు జరిగినా వాళ్ళ పక్షాన రాజ్యాంగం అనేది ఒక సెక్యూరిటీ ఉందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు. రాజ్యాంగం ఎక్కడుందండి? తెలంగాణ రాష్ట్రంలో అయితే అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. కాబట్టి
నేను ఒకటే చాకలి ఎల్లమ్మ స్ఫూర్తితోటి అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తుంది. తప్పనిసరిగా నిందితునికి ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేయకపోతే ఇదే తెలంగాణ సెక్రటరియట్ను రజకులందరిని తీసుకొని సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. గతంలో కుమ్మెర విషయం మీద సెక్రటరియట్ ముట్టడి చేసినాం. ఖమ్మం మొత్తం చెప్తున్నా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంధుకు పిలుపునిస్తాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్లలో బట్టలు ఉతుకోవడం మానేస్తాం. అప్పుడు తెలుస్తుంది కదా సాగలోని విలువ, రజకుల విలువ అంటే అప్పుడు తెలుస్తుంది. బట్టలు ఉతుకోకపోతే వీళ్ళైతే బట్టలు లేకుండా అయితే అసెంబ్లీకి పోలేరు కదా. మీ బట్టలు ఇస్త్రీ చేసేటోడు ఎవడు, మీ బట్టలు ఉతికేటోడు ఎవడు? మీ ఇండ్లలో తక్షణమే దీని మీద చర్యలు తీసుకోకపోతే, కుటుంబానికి న్యాయం చేయకపోతే, ముఖ్యమంత్రి ఇంటి కంచి మొదలు పెడితే సర్పంచుల ఇండ్ల వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఇండ్లకి బట్టలు ఉతకడం మానేస్తాము, బట్టలు ఇస్త్రీ చేయడం మానేస్తాము. చూద్దాం రేపటి నుండి మీరు ఎట్లా తిరుగుతారో ఆ ఇల్లమ్మ వారసులుగా మీ బట్టలు ఉతికే ఒక జాతిగా మేము ఎట్లా ఉంటామో మేము చూపిస్తాం. నేను అనేది ఒకటే, మిమ్మల్ని రాజులాగా తయారు చేసి అసెంబ్లీకి పంపిస్తున్నాం కదా, మా కులానికి న్యాయం చేయండి. మేము మీ దగ్గర ఏదో భిక్షాటన చేస్తలేం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అటువంటి ప్రభుత్వం న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఏంది, ఊడిపోతే ఏంది? అవునా కదా? ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. దీని మీద దామోదర రాజనరసింహ గారు నిమ్స్కి రావాలి. ప్రస్తుతానికి నిమ్స్లోనే ఉన్నాం, హైదరాబాద్ నిమ్స్లోనే ఉన్నాము. దామోదర రాజనరసింహ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నిన్న ఫోన్ చేస్తే 3 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ తీయలే. అంటే మంత్రులు కాగానే ఫోన్లు ఎత్తకుండా ఉంటారా? గెలవక ముందేమో అయ్యా నేనున్నా, మామ కోడలు అత్త అని అప్పుడు ఊరుకొస్తారు. గెలవంగానే ఫోన్లు ఎత్తకపోవడము, ఐఫోన్ అయితే దాన్ని బిజీ టూన్ లో పెట్టడము, ఇది ప్రజాప్రతినిధులకు మనమంతా బుద్ధి చెప్పాల్సినంత అవసరం ఉంది. అంతకుముందు నీకు ఫోన్ చేస్తే నీకు పోలీస్ స్టేషన్లో అవసరం ఉందా, నేను ఫోన్ చేస్తానని యువతను ప్రేరేపించి రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళ సౌలభ్యాల కోసం గెలిచిరు. ఈరోజు ఆ యువతని ఈరోజు ఫోన్ చేస్తే మంత్రులుగా ఫోన్లు ఎత్తారు, ఎమ్మెల్యేలు ఫోన్ ఎత్తారు. అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించాలి కదా. కాబట్టి దీని మీద పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. ఆ పాపకి ఏం జరిగినా తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత. 3 మంత్రులది, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు బట్టి విక్రమార్క గారు దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ అప్పుడే మిమ్మల్ని సమాజం నమ్ముతుంది. సొంత జిల్లాలోనే ఇప్పుడు నేను ఇంత దూరం ఉన్నానంటే నా సొంత జిల్లాకి నేను న్యాయం చేసుకుంటే ఇంత దూరం వచ్చి మాట్లాడగలను. సొంత జిల్లాలోనే అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మేము న్యాయం చేయలేమని చెప్పి తక్షణమే పదవులకు రాజీనామా చేయండి. ఎవరు మిమ్మల్ని వ్యతిరేకించేటట్లేదు. మీరు రాజీనామా చేస్తే మేము ఆత్మహత్య చేసుకున్నాం అనేటోళ్ళు ఎవరూ లేరు ఈడ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా కూడా డైలమాలో కొంతమంది ఉన్నారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, రజకులకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది, కుటుంబానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి. మహిళా మంత్రి అయినటువంటి అక్క సీతక్క గారు దీని మీద స్పందించాలి. సీతక్క గారు అంటే నాకే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, బడుగు బలహీన వర్గాలకి, బంజారా సోదరులకి, ఆదివాసులకి, గూడెం వాళ్ళకి అందరికి ప్రేమ కదా. ఈరోజు ఒక రజక బిడ్డకు అన్యాయం జరిగితే అక్క నువ్వు ఎందుకు స్పందించట్లేవు? అక్క మేము ఒకటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం కదా, అగ్రవర్ణాలకు సంబంధిస్తేనే మీరు స్పందిస్తారు. ఈరోజు ఒక రజక పాప మీద గతంలో కూడా అండి కుమ్మెర ఘటనల మీద కూడా మంత్రి గారు స్పందించలే. మహిళా మంత్రిగా మా అక్కగా చెప్తున్నా, మంత్రి కాదు, మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఇండ్లకు ఒక పెద్ద కూతురు ఎవరు, మన సీతక్క. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. సీతక్క గారు తక్షణమే రావాలి. మహిళా మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కమిషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు, గద్వాల విజయలక్ష్మి గారు తక్షణం ఇక్కడికి రావాలి. ఎంత దూరం ఉందండి, ఎంత దూరం ఉంది? పెట్రోల్ కి డబ్బులు లేకుంటే మేము రజకులమంతా చందా వేసుకొని మీకు డీజిల్ కి డబ్బులు ఇస్తాం. పెట్రోల్ రేటు పెరిగినాయి కదా, మేము డబ్బులు ఇస్తాం. మీరు ప్రజాప్రతినిధులు అంతా ఇక్కడికి రండి, మేము భిక్షాటన చేసి మీకు డబ్బులు ఇస్తాం. మీ వల్ల కాకపోతే, మీకు పెట్రోల్ లేకపోతే, మీకు డీజిల్ లేకపోతే. కాబట్టి ప్రజాప్రతినిధులు ఎంబడి ఇక్కడికి రావాలి. వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే పాపను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. 6 రోజులైన తర్వాత 3 రోజులైన తర్వాత చర్యలు తీసుకుంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిందితుడిని ఎన్కౌంటర్ సిపి సజ్జనర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రియాంక రెడ్డి విషయంలో ఏ విధంగా న్యాయం చేసినావో ఈ విషయంలో కూడా అదే విధంగా న్యాయం చేయాలి. కొత్తగా డీజీపీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహేందర్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేందర్ రెడ్డి గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఈ అరెస్టులు నేను ఈ రోజు ఒక పాప మీద జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. రేపు మన ఇంటి పక్కలకో, ఎదురింటోళ్ళకో, పక్కింటోళ్ళకో ఎవరికైనా జరగవచ్చు. ఇది చివరిది కావాలంటే పోలీస్ శాఖ తక్షణమే దీని మీద కఠినంగా వ్యవహరించాలి, ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే ఉరిశిక్ష చేయండి. దీన్ని ఎవరి ద్వారా అవుతుందో వాళ్ళ ద్వారా చేయండి. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అఖిల భారత రజక సంఘం ఈ విషయం మీద తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు
పోరాటం చేస్తూనే ఉంటాము. తెలంగాణ అన్ని జిల్లాలకు బంద్ పిలుపునిస్తాము. ప్రజాప్రతినిధుల ఇళ్లలో బట్టలు ఉతకడం మానేస్తాము. ఖమ్మం జిల్లా బంద్కు పిలుపునిస్తాము న్యాయం జరగకపోతే. కాబట్టి ప్రభుత్వం ఎంబడే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.